శ్వేత అయితే రాజుకు ఫోన్ చేస్తూ ఉంటుంది. "ఏంటి శ్వేత ఈ టైం అప్పుడు ఫోన్ చేసావంటే, ఏం చేయమంటావు రాజు, మళ్ళీ మా ఆయన నా మీదకి దాడి చేయడానికి రెడీ అవుతున్నాడు" అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి "నువ్వు ఒంటరిగా ఉంటే మీ ఆయన అలాగే నీ మీదకి దాడి చేస్తూ ఉంటాడు. నీకు మీ ఇల్లు కరెక్ట్ కాదు. నువ్వు మా ఇంటికి వచ్చేయి, మా ఇంట్లో ఉందువు" అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి శ్వేత అయితే ఒకసారిగా షాక్ అయ్యి, "మీ ఇంట్లోనా? మీ ఆవిడకి ఇప్పటికే మన మీద అనుమానంగా ఉంది. నేను గాని మీ ఇంటికొస్తే అనుమానం కాస్త ఎక్కువ అవుతుంది" అంటే, "నేను అది చూసుకుంటాను. అది నేను మేనేజ్ చేసుకుంటాను. నువ్వు ముందు వచ్చేయి" అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆ మాటలకి శ్వేత అయితే ఏం ఏం తోచక రాజు వాళ్ళ ఇంటికి రాజు రాజు వాళ్ళ ఇంట్లో స్టోర్ రూమ్‌లో శ్వేతని ఉంచుతాడు. అది తెల్లవారి తనకి అపర్ణకి తెలిసి రాజు ఎంత పని చేశాడో అని చెప్పి రాజుని గట్టిగా పిలిపించి, "ఎవరిని అమ్మాయిని తీసుకొచ్చావు నైట్ స్టోర్ రూమ్‌లో ఉంచావు? అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటని" గట్టిగా వార్నింగ్ అడుగుతూ ఉంటుంది అపర్ణ రాజుని. "అమ్మ అది" అనేలోపు కావ్య, "ఇంకెవరు అత్తయ్య? మీ అబ్బాయి నన్ను వగిలించుకుని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అత్తయ్య" అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే ఇంకా షాక్ అయ్యి, "ఏంటిది మళ్ళీ వెంట పెట్టింది" అని అనుకుంటూ ఉంటాడు. రాజు, "ఏం మాట్లాడుతుంది కావ్య? అది నిజమేనా? నిజమా కాదా ఫస్ట్ చెప్పు" అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. "ఇంకేంటి అక్కయ్య, నిజంగానే కనిపిస్తుంది కదా, ఇంకా నిజమా కాదా అని అడుగుతున్నావేంటి" అని ధనలక్ష్మి అయితే ఎటకారంగా అంటూ ఉంటుంది. ఇందిరాదేవి అయితే షాక్ అయ్యి, "ఏంటి రాజు, ఏం చేస్తున్నావు నువ్వు" అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. "ఇది ఇల్లు అనుకుంటున్నారు, ఇంకేమనుకుంటున్నారు? ఒకరి తర్వాత ఒకరు ఏదో ఒకటి పెంట పెడుతూనే ఉన్నారు. రాజు, అసలు ఆ అమ్మాయి ఎవరు కరెక్ట్‌గా చెప్పురా, ఏంట్రా ఇలా చేస్తున్నావు, కావ్యని ఒగ్గించుకుందామని చూస్తున్నావు అంటుంది, నిజమేనా" అని అడుగుతుంది బామ్మ.